ఇది సుమారుగా 1535 సంవత్సరంలో ప్రతిష్ఠించిన దేవాలయం కాబట్టి ఇప్పుడున్న శివలింగము బ్రహ్మసూత్ర శివలింగం అనమాట. బ్రహ్మసూత్ర శివలింగం అంటే అవశేషాలు చాలా శిథిలావస్థలో ఉన్నాయి. దాంతో భయంకరంగా ఉండింది, ఒక అడవి మాదిరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసి ఇక్కడ గొర్రపల్లి దగ్గర పురాతనమైన దేవాలయం అయితే ఉంది. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసినాను, చూడండి, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ఈ రోజు అయితే ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అయితే ఉంది. ఇప్పుడు ఆ విజువల్స్ అన్ని చూసేద్దాం. చాలా చాలా పురాతనమైన గుడి ఇది. హిందూపూర్కి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందరూ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది గుడి. మనకి ఇక్కడ లేపాక్షి తర్వాత అతి పురాతనమైన టెంపుల్ అంటే ఇక్కడ అక్కమ్మ గారి గుడి. దీన్ని మహాలక్ష్మి టెంపుల్ అని కూడా అంటారు. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డన్. ఫ్రెండ్స్, చూడొచ్చు ఎంత పురాతనంగా అయితే ఈ దేవాలయం అయితే ఉందనేది. చూడండి, అక్కడక్కడ మనకు చేపలు, తర్వాత పాములు, అలాంటి చిత్రాలని ఇక్కడ చెక్కినారు. లిపి అంతా ఇది పూర్వకాలం నాటి లిపి ఈ ఆలయానికి సంబంధించింది. అన్న, ఇక్కడ అక్కమ్మ గారి గుడి దగ్గర ఏమేమి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఇక్కడ విశేషంగా ఇది సుమారుగా 1535 సంవత్సరంలో ప్రతిష్ఠించిన దేవాలయం కాబట్టి ఇది చాలా విశేషమైంది. ఇది ఇక్కడున్న శివలింగము బ్రహ్మసూత్ర శివలింగం అనమాట. బ్రహ్మసూత్ర శివలింగం అంటే చాలా మన సరౌండింగ్ లో ఎక్కడ కూడా చాలా తక్కువగా ఉన్నాయి బ్రహ్మసూత్ర శివలింగాలు. సో దానికోసమని ఇది చాలా పురాతనమైంది. ఇంకేమి ఎట్లా ఉందంటే దాని అవశేషాలు చాలా శిథిలావస్థలో ఉన్నాయి. దానికోసమని ఇక్కడ ఏదో మేము చాలా ఏళ్ళ నుండి ఇక్కడ వచ్చేదానికి కూడా భయపడతా ఉంటుంది. ఎందుకంటే మొత్తం అంత భయంకరంగా ఉండింది, ఒక అడవి మాదిరి. అది ఎందుకో మొన్న రావడము, ఇక్కడ 2-3 సంవత్సరాల కిందట రావడము, ఇది వచ్చి చూసి ఎందుకో ఇక్కడ ఏదో పూజలు గట్రా చేసుకుంటే, అభిషేకాలు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం మీద ఒక సంవత్సరం నుండి ఇక్కడ ప్రతి నెల మాస శివరాత్రి రోజు రుద్రాభిషేకాలు చేస్తున్నాం. దానిలో భాగంగా ఏదైనా కొంచెం దేవాలయాన్ని కూడా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద అంటే జనాలకు తెలియాలి. ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఒక పాత దేవాలయం ఉందని ఇది కొంచెం జనాలకు తెలిస్తే ఇంకొంచెం బాగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశం మీద ఈరోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అనేది మన సత్సాయి ఆర్గనైజేషన్ ద్వారా మన గతిస్వం సనాతన ధర్మ సంస్థ ద్వారా అందరం కలిపి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సో ఇది చాలా విశేషంగా జరుగుతోంది. ఇక్కడ ఈ ఒక ఆలయం గురించినే ప్రత్యేకత అంటూ ఏమీ ఉండదు. ప్రతి ఒక్క ఆలయం కూడా ప్రత్యేకతే. మన హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఎంతో పురాతనమైనటువంటి దేవస్థానాలు ఉన్నాయి, అతి నిర్జీవంగా ఉన్నాయి. మన దౌర్భాగ్యం ఏమంటే, మన సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి మన హిందువులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా చిన్న విషయం జరిగితే మన ఊర్లో గొడవ చేసుకుంటాం. కానీ మన ఊర్లో ఉన్నటువంటి దేవస్థానాన్ని పునరుద్ధరించుకుందాము, అక్కడ నిత్య పూజలు నిర్వహిస్తాము అనేటువంటి ఉద్దేశంతో ఉండరు. దానికి భిన్నంగా అతి పురాతనమైన దేవస్థానము. ఇక్కడ ఎవరైనా వచ్చి 6 గంటల పైన కూర్చోవాలన్నా భయపడతారు. అటువంటి దేవస్థానము అభివృద్ధి చెందాలని, ఇది ఎప్పటిదో ఎవరు నిర్మించారో ఎవరు ప్రతిష్ఠించారో కూడా ఎవరికి తెలియదు. అటువంటి దేవస్థానము పునరుద్ధరించాలనే ఒక సంకల్పంతో పెద్దరెడ్డిపల్లి స్థానికులైనటువంటి లక్ష్మీనారాయణ గారు, అలాగే ఢిల్లీ ఆంధ్ర భవన్లో పనిచేసేటువంటి సౌజన్య అక్క గారు, వీరిద్దరి ఆధ్వర్యంలో వారికి ఉడతాభక్తిగా మా గతిస్వం సనాతన ధర్మ సమితి కూడా తోడ్పాటుతో ఇక్కడ ఒక గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా పరమాత్మని యొక్క ఆశీస్సులతో ఈ ఆలయం పునర్నిర్మాణం కూడా చేయాలనే సంకల్పంతో ఉన్నాము. ఇప్పటి వరకు మా గతిస్వం సనాతన ధర్మ సమితి ఆధ్వర్యంలో 41 దేవస్థానాలకు రంగులు వేయడం కానీ, వాటిని పునరుద్ధరించడం కానీ, పునర్నిర్మించడం కానీ జరిగింది. దేవాలయాలు మన దేశానికి పట్టుకొమ్మలు. ఇప్పుడైతే దేవాలయాలు ఏదో మనము పూజా కార్యక్రమాలకి లేదు కొన్ని రాజకీయ కార్యక్రమాలకి ఉపయోగించుకుంటున్నాం. కానీ ఒకప్పట్లో అవి మనకి పట్టుకొమ్మలు. దేవాలయం బాగుంటేనే దేశం బాగుంటుంది, అలాగే ధర్మం బాగుంటే దేవాలయం బాగుంటుంది, దేవాలయం బాగుంటే దేశం బాగుంటుంది. మన రాబోయే తరాలైనటువంటి చిన్నపిల్లలు మన సనాతన ధర్మికులుగానే మన ధర్మాన్నే
అనుకరించే వాళ్ళుగా ఉండాలంటే ప్రతి ఊరిలో ప్రతి వీధిలో ఉన్న దేవాలయం ఖచ్చితంగా బాగు చూసుకునే బాధ్యత మనందరిపైన ఉంది. థ్యాంక్ యూ అన్న. యజ్ఞేన యజ్ఞమయ దంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాయ నమః. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో ఇక్కడ పక్కనే మనకు శివలింగం అయితే ఇక్కడ ప్రతిష్ఠ అయితే జరుగుతుంది. చూపిస్తాను రండి. ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు ఇక్కడ అవుట్ సైడ్. జరుగుతూ వస్తూ ఉండాలని, ఈ యొక్క గ్రామంలోని ప్రతి జీవి కూడా సుభిక్షంగా మంగళప్రదంగా ఉంటూ ఉండాలని గ్రామస్తులందరూ కూడా తమ తమ సౌభాగ్యవంతంగా ఉంటూ Thank you.